టీపీసీపీ అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నానని చెప్పారు ఎంపీ బలరాం నాయక్. లంబాడ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా లంబాడాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారన్న ఎంపీ బలరాం నాయక్తో మా ప్రతినిధి వెంకటేష్ మాట్లాడారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, క్యాబినెట్ విస్తరణపైన హైకమాండ్ కసరత్తు చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్తో పాటు ఎంపీ బలరాం నాయక్ కూడా రేస్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రధానంగా లంబాడా సామాజిక వర్గానికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. సో పీసీసీకి అధ్యక్షుడికి పరిశీలించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఏమంటారు? హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. క్యాబినెట్ కానీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఏ విధంగా నిర్ణయిస్తే, మా హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. సో మీకు అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? మీరు అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఉన్నారు. ఏ విధంగా నిర్ణయిస్తే వేణుగోపాల్ గారు ఉన్నారు. ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగానే మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. పోటీలో ఉన్న మధు యాష్కి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా కాంగ్రెస్లో పనిచేశారు. సో మీకున్నటువంటి అర్హతలు కానీ బలాలు ఏంటి? నేను కాంగ్రెస్లో ఉన్నాను, ఆయన సుదీర్ఘ పనిచేశారు, నేను సుదీర్ఘనే పనిచేస్తాను. అట్లేం కాదు. వాళ్ళు పనిచేస్తున్నారు, మేము అందరం పనిచేస్తున్నాం. ఒక ట్రైబల్గా మా 90 నియోజకవర్గాల్లో కూడా లంబాడీ జాతి 70 నియోజకవర్గాల్లో లంబాడీ జాతిని గెలుపులో ముందు భాగంలో ఉన్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, ముందుకు తీసుకొస్తాం. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధానికి కట్టుబడి ఉంటాం. ఈ రోజు వరకు మేము పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీలోనే ఉంటున్నాం. సెంట్రల్ మంత్రి కాకముందు పార్టీలో ఉన్నాం, ఇప్పుడు పార్టీలో ఉంటాం. పార్టీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. కమిటెడ్ ఉన్న పార్టీ, మేము పార్టీలో ఉండి మేము పార్టీ లైన్లో మేము ఉంటాం. పార్టీ ఏ విధంగా లైన్ చూపెడితే ఆ లైన్కు మేము కట్టుబడి ఉంటాం. ఇది మొత్తానికి బలరాం నాయక్ ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. సో అంతిమంగా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు అని చెప్తున్నారు. ప్రధానంగా ఆదివాసీలకు క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో లంబాడాలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. సో ఫైనల్గా హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బీసీలకు ఇస్తుందా లేదంటే లంబాడాలకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడుతుందా అన్నది మనం చూడాలి. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.